స్టార్ట్ అయింది. ఈ కబోర్డ్స్ అని ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ చెదలు మందు కొట్టినది. సో ఇట్లా పెరిగింది చూడండి. ఇదంతా పైకి ఎక్కింది. ఇక్కడంతా చెదలే. సో చెదలు ఉంటే పురుగునంతా తినేస్తాయి, అంటే చెక్కనంతా తినేస్తాయి చెదలు. సో ఏదైనా ఒక సిస్టమ్ తయారు చేయాలి. ఇప్పుడు చెదలు పట్టకుండా ప్లాన్ చేద్దాం. ఏం చేస్తే బాగుంటుంది ప్లాన్ చేద్దాం. ఐ థింక్ మీద అంతా లోపల చెదలు వచ్చి ఉంటుంది. చూద్దాం ఏం దాకా అవుతుందో. ముందుకు ఇక్కడ బాక్స్ ఓపెన్ చేసిన చూసినా ఇంతకుముందు ఉండే ఇది ఇక్కడ వస్తుంది బాత్రూమ్ కుండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ డోరు చెక్క 6 ఇంచులు లోపల ఉంటుంది. బయటిది ఇట్లా వీటి మీద అంటే ఈ నుంచి ఇందాక దీని లోపల ఉండే లోపలికి ఎందుకు పెడతారంటే ఇది ఊగకుండా పెడతారు. కాకపోతే ఇక్కడ నీళ్లు పోయి మెల్లమెల్లగా చూడు ఎట్లా తినేసింది చెక్క. ఇదంతా చెదలు నీళ్ళు పట్టింది. ఇక్కడ నీళ్ళు లీకేజ్ అయ్యి ఇదంతా ఈ బండ కిందికి పోయి బండ మార్కొచ్చింది. సో ఇది నువ్వు చూడొచ్చు. ఇక్కడి నుంచి చూస్తే నువ్వంతా చెదలే, పురుగు తినేసింది. కొంచెం బయటకు గుంజేది కొంచెం. సో లోపల నుంచి మొత్తం కోకలా బనాదియా అంటే దిమక్ కాలియా కోకలా బనాదియా అంటారు. కహావత్ ఉంది కదా గది. మీని చూస్తే ఇది బాగుంటుంది, ఎంత బాగుందో. కానీ లోపలికి మొత్తం క్యాన్సర్. ఇది కరెక్ట్ వాడింది క్యాన్సర్. తెలియకుండా మనం తినేస్తుంది. సో ఇది ఎప్పుడన్నా ఈ చెక్క డోర్లు మీరు వేసుకోవాలి అనుకుంటే దీని వెనుక డాంబర్ పెట్టండి మస్ట్. ఆర్ ఇది లోపల గ్రౌండింగ్ చేయకూడదు. దీని లోపల దాకా చెక్కని ఈడికే ఆపేయాలి. ఈయన దాకా వచ్చి కరెంట్ బండ పెట్టాలి. ఓకే, కిందికి దించిరనుకో కింది నుంచి నీళ్ళు పట్టుకుంటూనే ఉంటాయి. ఇప్పుడు డబ్ల్యూపీసీ డోర్లు వచ్చినాయి, అవి పెట్టుకోండి. లేదా గ్రనైట్ వర్క్ చేస్తారు, మొత్తం గ్రనైట్. ఆ గ్రనైట్ వర్క్ చేసుకున్నా మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీళ్ళు కిందికి పోయి చూడు మొత్తం బండ అంటే గ్రనైట్ కానీ మార్బుల్ కానీ ఏది వేసుకున్నా మరకలు వచ్చేస్తాయి. సో ఇది నాకు మా ఇంట్లో అయిన దృశ్యం. మీరు ఎక్కడైనా వర్క్ చేపిస్తూ ఈ రకంగా చేయించుకోకూడదు. ఓకే, సో ఇప్పుడు కిచెన్ సంబంధించిన ప్లాట్ఫారం రెక్కలు పాతి అన్నీ ఓపెన్ అవుతున్నాయి. సో చూడవచ్చు ఇక్కడ ఈ డస్ట్ కింద ఉండిపోతుంది. లోపల మనము క్లీన్ చేయలేకపోతాం, ఎందుకంటే బయటికి వెళ్ళవు అవి. యాక్చువల్లీ వెళ్తాయి కానీ ఆ టెక్నిక్ తెలియక అట్లే ఉంచుతారు. మనం కిచెన్ చూడు ఎంత మనకు తెలియకనే లోపల ఎంత డస్ట్ ఉంటుంది. మనం ఇక్కడ అంతా ఊడ్చుకుంటాం చేస్తాం, ఈ బండ మంచిగా తుడుచుకుంటాం, ఇక్కడ కనబడని జాగ్రత్త తుడుచుకుంటాం. కానీ కింద ఉంటుంది కచరా, అది మనము వంగము, లోపల ఓము తుడవు. సో ఇట్లుంటుంది కథ. సో ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయి. నేను చూస్తా దీన్ని నెక్స్ట్ ఏదన్నా ఈజీగా డ్రాలు ఎప్పుడన్నా బయటికి తీసుకొని మళ్ళీ అక్కడికి పెట్టేటట్టు ఈ ఛానల్స్ వస్తాయి. ఛానల్స్ ఉన్నాయి కదా, ఏదో ఉన్నాయి ఆ ఛానల్స్లోనే ఉంటుంది. ఇది ఓల్డ్ మోడల్ ఛానల్స్. ఇక్కడ చెర్రలన్నీ జామ్ అయిపోయినాయి. ఇది ఇక్కడ బయటకు వస్తుంది పోతుంది. సో ఇవన్నీ బాల్స్ ఉంటాయి. బాల్స్ జామ్ అయిపోతాయి, ఎందుకంటే ఇది బయటికి రాదు, లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు కొత్త మోడల్లో ఏముంది చూద్దాం. కొత్త మోడల్ టైప్ ఆఫ్ చేద్దాం. అంటే ఈ చెర్రల సిస్టమే వద్దు. చెర్రల సిస్టమ్ ఉంటే ఏమవుతుందంటే రస్ట్ వస్తుంది. రూలర్స్ టైప్ వచ్చింది, ప్లాస్టిక్ ఉంటాయి, అవి పెడితే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు చాలా చేంజెస్ ఉన్నాయి అప్పటికి ఇప్పటికి.
ఇది 10 ఏళ్ళ కింద అయిన వరకు అప్పుడు ఉన్న మెటీరియల్ ఇదే ఉండే అనుకుంటా. ఇప్పుడు చాలా అప్డేట్ అయింది. చాలా అప్డేట్ దాంట్లో అవి మనకు సర్వీస్ బాగా ఇచ్చేది మనం తీసుకోవాలి. సో ఇంకా ఇవన్నీ ఓపెన్ చేయాలి. ఇదంతా సిమ్ని మరి ఈ వాల్ బి తీసేసి ఈ కిచెన్ని పెద్దగా చేస్తున్నాను. ఇప్పుడు నేను కిచెన్ ఓపెన్ కిచెన్ అంటే ఇక్కడ మాకు స్టోర్ రూమ్ ఉండే, ఇక్కడ దేవుని రూమ్ ఉండే, ఇదంతా వాళ్ళు నేను తీస్తా. చూద్దాం, ఇవన్నీ తీసేయాలి. తీసి మళ్ళా ఇది అదే స్టోర్ రూమ్ ఉండే. సో ఇవన్నీ ఓపెన్ అవుతుంది. దూరం చూడండి, ఇది కథ. సో ఇది ఇంతకుముందు ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు చేంజ్ అయినాక తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏమేమి చేయాలి ఇదంతా తీసినాకనే ఆలోచిస్తా. దాన్ని బట్టి మళ్ళీ ఫాలో అవుదాం. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ డిస్మెంటలింగ్ అంటే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ ప్యాక్ అయిపోతుంది. ఇక్కడ వాల్ వచ్చేస్తుంది, ఇక్కడ ఒక కబోర్డ్ వస్తుంది. సో యాజ్ పర్ వాస్తుకు మనకు సౌత్ వెస్ట్ ఎగ్జాక్ట్ ఈ జోను ఇక్కడ మనకు కుండి ఉండే. సో ఇప్పుడు ఇక్కడ వెళ్ళిపోతుంది సౌత్ వెస్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో కబోర్డ్ వర్క్ ఇవి ఇప్పుడు ముందుకు ఏమవుతుంది ఇప్పుడంగా తెలుస్తుంది. లోపల చెదలు ఎంత పట్టిందేమో ఇంకా మనం చేద్దాం, కంటిన్యూ అవుతుంది. సో దాని లోపల నుంచి తీసిన బాక్సెస్ ఇవన్నీ కబోర్డ్స్ అక్కడ ఉండే ఇంతకుముందు. ఇవి వచ్చి ఇక్కడ సౌత్ వెస్ట్లో ఉండే. ఇక్కడ బట్టలు, ఇక్కడ అన్నీ మన సబ్బులకి ఇట్లా పెట్టుకుంటుండే. సో ఈ బాక్సెస్ యాజ్ ఇట్ ఈజ్గా బయటకు తీసినాం. చూద్దాం, దీంతోనే మనం పని తీసుకునేటట్టు తీసుకుందాం. సో ఆల్మోస్ట్ ఆల్ ఇది ఓపెన్ అయింది. ఓపెన్ చేసినాక చూడవచ్చు దీని లోపల ఎంత కచరా వెళ్ళిపోయి ఉంది. చీమలు చూసినా కదా, అంటే 10 ఏళ్ళు అయిపోయింది ఇది కట్టి. అంటే 10 ఏళ్ళ నుంచి కొన్ని ఫ్యామిలీస్ బతుకుతున్నాయి. ఇట్లా ఫ్యామిలీస్ ఏవి, చీమలు, దోమలు. దోమలుగా చీమలు, మళ్ళీ జిల్ల పురుగులు అయితే కనబడలేవు. జిల్ల పురుగులు 10 ఏళ్ళ నుంచి తాతలు ముత్తాతలు దాకా ఉండేమో అవి ఇక్కడ. ఇప్పుడు అన్నీ బయటకు వచ్చేస్తుంది. సో అన్ని లోపల పోయినాయి. ఇంకా అగో చూసినా, ఇవన్నీ ఉంటాయి కథ కార్యక్రమం. ఇక ఇది మనం తీయము, కడగము, అది అట్లే ఉంటుంది. ఈడ మంచి మంచి వంటలు వేసుకొని తింటాం. ఈడ ప్లాట్ఫారం మీద కింద ఏముంటుంది, ఇట్లుంటుంది కథ. సో ఈ సిస్టమ్ అసలు సిస్టమే నచ్చలేదు నాకు ఇది. ఫస్ట్ ఒకప్పుడు ఒక ఈడగా బాసాల స్టాండ్ పెట్టుకుంటుండే. ఆ స్టాండ్ బాసల ఇట్లా ముందు ట్రాన్స్పరెంట్గా కనబడుతుండే. ఏ తల్ల తీసుకో గ్లాసులు, చెంచాలు ఏమున్నా ఇట్లా కడుక్కొని పెట్టుకుంటాం. ఎప్పుడైతే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ పోయినామో, ఎప్పుడైతే ఈ మోడర్న్లో వెళ్ళినామో, అది మోడర్న్కి ఇట్లా ఉంటుంది అన్నమాట. చూస్తురు కదా. అయితే కానీ ఇంకేం చేయలేము. ఒక్కసారి మోడల్కి వెళ్ళిపోతే ఇక ఆ మోడల్లోనే బతకాలి. మళ్ళీ ఆ స్టాండ్లు తెచ్చి పెట్టుకోలేము, ఉండదు. ఎందుకంటే ఇది మనకు ఫీలింగ్ ఉంటుంది కదా, ఇంత మంచిగా మోడర్న్ కిచెన్ నుంచి ఒక స్టాండ్ పెట్టుకొని ఎంత ఏమో గరీబ్ అయిపోయాడో అనుకుంటారు మళ్ళీ. సో ఇది కథ. అంటే ఇవన్నీ షో, పైనుంచి లుక్ ఉండాలి, లోపల నుంచి ఇంత చెత్త ఉండాలి. ఇది మన కథ. సో ఈ సిస్టము అసలు ఇది వెళ్ళిపోయి ట్రాన్స్పరెంట్గా కనబడాలి. ఆర్ ఇవన్నీ లోపల ఉండొద్దంటే ఇంక ఏం సిస్టమ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఇవన్నీ చేపిస్తా కదా, ఇప్పుడు అన్నీ కొంటప్పుడు కనుక్కుంటా అసలు ఏది కథ. ఈ టైప్ ఆఫ్ ఇవన్నీ గ్యాప్స్ ఉంటే వస్తాయి ఇట్లా. ఐ థింక్ చాలామంది నాకు ఆ డివైస్ ఏమి ఇచ్చారంటే ఇవన్నీ డబ్బులు పెట్టకోకుండా ఈ గ్రనైట్ పెట్టేసేయి. గ్రనైట్ పెట్టేస్తే ఏంటంటే ఈ చెక్కలు చెదలు ఏముండదు. ఎప్పుడైనా బాక్సులు తీసుకోవచ్చు, కడుక్కోవచ్చు అన్నాడు. ఇంకోటి ఏంటంటే ఏం పెట్టినా, గ్రనైట్ పెట్టి ఏం పెట్టినా ఇట్లా గ్యాప్స్ ఉండదు. ఈ గ్యాప్స్ వల్లనే లోపలికి పోతాయి. సో ఇది అంటే ఇవన్నీ నాకు ఫస్ట్ టైం ఇది. నేను ఇంతకుముందు నాకేం తెలియదు.
మన ఇల్లు బాగా చెమకాస్తుంది అనుకుంటాం కానీ దీని లోపల ఇంత కథ ఉంటుంది. సో ఇది అన్నీ నాకు కనబడే అన్నీ మీకు చూపెడుతున్నాం. ఇక మీరు దీన్ని ఎట్లా నెక్స్ట్ మీరు చేయించుకుంటారు, ఎట్లా చేయించుకుంటారు ఏందో చూసుకొని అగర్ నేనేమన్నా దీనికన్నా అటుకే ఏమన్నా చేస్తే మీకు చూపెడతా. ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి పోయినా మీకు నచ్చితే మీరు చేయించుకోరు. అన్నీ పాతే తీసేస్తున్నాము. ఇదంటే అప్పుడు అంటే మేము కొన్నప్పుడే ఉండే ఆల్రెడీ, మేమేం చేపించలే. అప్పుడు వాళ్ళు ఏదో కంపెనీకి ఇచ్చి కంపెనీ ఫిట్టింగ్తోనే మొత్తం చేయించారు ఇవి. సో ఇప్పుడు తీసేస్తున్నాం మొత్తం. చూడవచ్చు బాక్స్ బయటికి వెళ్తుంది. బాక్స్ బయటికి వెళ్తే ఎందుకు తీసి చూపెడుతుంది, దీని వెనుక డస్ట్ ఎంత ఉందో చూద్దాం మనం. ఎన్ని ఫ్యామిలీస్ ఇలా బతుకునే చూద్దాం. ఇంకో చూడొచ్చు ఏమేమి బాగున్నాయి ఇక్కడ. ఓ ఇదేదో ఇసుకే చీమలు ఇవన్నీ ఏమొచ్చాయి, గుడ్లేమో, పురుగుల గుడ్లేమో అంతే కదా. వడ్లా బరా. సో మొత్తానికి ఇట్లా వెళ్ళింది బయటికి. ఇదంతా డస్ట్, ఇంకా డస్ట్ అట్లే ఉంటుంది. ఇప్పుడు నేను తీపిస్తేనే డస్ట్ బయటికి వెళ్ళింది. తీపి ఒక 5-6 ఏళ్ళు నడిపిస్తే ఇట్లే ఉంటుండే. సో ఇది కథ. ఇది కిచెన్, మోడర్న్ కిచెన్. మనం అన్నీ చేపిస్తాం చూడు ఇట్లుంటుంది. ఒకప్పుడు ఇగో ఈడ సెల్ఫ్లు బండలు ఉంటుండే, ట్రాన్స్పరెంట్గా ముంగడు ఉంటుండే. ఇల్లు కడిగినప్పుడల్లా బాసాలు తీస్తుండే, మళ్ళీ బండలు కడుక్కుంటుండే, పెట్టుకుంటుండే. కానీ ఇప్పుడు అంత సిస్టమ్ చేంజ్ అయిపోయింది. ఇది కథ చూడండి. సో కిచెన్ పెద్దగా అవుతుంది. ఈ వాల్ మధ్యలో ఉండే ఈ వాల్ తీసేస్తున్నాం. ఈ వాల్ తీసేస్తే కిచెన్ పెద్దగా అవుతుంది. సో కొద్దిగా సిస్టమ్ చేంజ్ అవుతుంది అప్పటికి ఇప్పుడు. కిచెన్ ప్లాట్ఫారం బండ ఇప్పుడే బ్రేక్ చేసినాం. ఇప్పుడు అక్కడ టైల్స్ తీస్తున్నాం. సో ఇది నెక్స్ట్ డే 8వ తారీఖు. సో మళ్ళీ పని స్టార్ట్ అయింది. ఇదంతా చెత్త అంటే డిస్మెండిల్ ఎక్కడైతే అదంతా బయట డంపింగ్. సో ఈ కిచెన్ ప్లాట్ఫారం బి తీసేస్తున్నాము. ఇది ఉంచుకొని దీన్నే పని చేపిద్దాం, దీని కింద బాక్సింగ్ చేపిద్దాం అనుకున్నాం. కానీ మళ్ళీ ఐడియా వచ్చింది తీసేసి ఇక్కడ దీని మీద గ్రానైట్ గోడలనే పెడతారు. ఇదంతా జాగా చాలా వేస్ట్ అయింది. మళ్ళీ ప్లాన్ వచ్చింది ఇది తీపిచ్చేస్తున్నా. ఈ ఇంత జాగా వేస్ట్ అవుతుంది. సో ఈ సిస్టమ్ బి మొత్తం తీపిచ్చేసి ఇప్పుడు దీని తర్వాత దీన్ని బాక్స్ టైప్ చేసి బండ వేయాలన్న మీద మరి ఏం చేయాలో ముందుగా ఐడియా వస్తుంది. ఈ ఐడియాలు ఎట్లా వస్తున్నా కూడా అట్లా వర్క్ చేంజ్ అవుతుంది. మనం అనుకున్నాం ఒకటి, ఇప్పుడు వర్క్ ఇట్లా పెరుగుతుంది. అక్కడ ఈ గోడ తీసి ఆ పిల్లరు టీ కనబడుతుంది కదా, ఆ టీ బయట కనబడేటట్టు వేయాలి. ఎందుకంటే ఆ బాల్కనీ చిన్నగా అయింది. ఇక్కడ ఆ బాల్కనీ పెద్దగా చేసుకుందామని చేస్తున్నాం. సో ఇది వర్క్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చిమ్నీ హోల్ తీసేసి కిటికీ తీసేసి అటు చిమ్నీ హోలు పెట్టేటట్టు ఇటు చిమ్నీ హోలు పెడదాం అనుకున్నాము. ఈ కిటికీ ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ ఆల్రెడీ చిమ్నీ ఉంటుంది. గాలి ఓనికి ఆల్రెడీ ఇక్కడ డోర్ ఉంది. మళ్ళీ ఇవి రెండు అవసరం లేదని మళ్ళీ తీస్తున్నాం. సో ఇది వరకు మళ్ళీ స్టెప్ పెరుగుతుంది. సో కానీ ఏం దాకా అయితే చూద్దాం మళ్ళీ. సో ఇక్కడ సజ్జా ఉండేది, సజ్జా కిచెన్కు అడ్డం వస్తుంది. కిచెన్ కనబడతలేదని మళ్ళీ ఇక్కడ
బ్రేక్ చేయడం స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ సజ్జా తీసి ఇదే సజ్జా ఈ లైన్లో వస్తుంది. సో ఇక్కడ నుంచి సజ్జా క్యాన్సల్ అవుతుంది. సో అనుకున్నట్టు ఎప్పుడు కాదు, పని చేస్తూ పని పెరుగుతుంది, కోరికలు పెరుగుతుంటాయి. ఇట్లా వద్దు, అట్లా చేద్దాం, అట్లా వద్దు, ఇట్లా చేద్దామని ఒక్కొక్క ఐడియా వస్తుంది. సో ఈ ఐడియాలో ఇది సజ్జా తీసేస్తున్నాం. ఎందుకంటే అక్కడి నుంచి ఫుల్ ఫ్రెష్గా కిచెన్ కనబడదు మనం ఇంత ఖర్చు పెట్టినప్పటికీ. సో ఇది ఓపెన్ ఉంటేనే ట్రాన్స్పరెంట్గా కనబడుతుంది. సో ఇది ఇరుకొడుతున్నాం. కిచెన్ ప్లాట్ఫారం ఇంతకుముందు ఉండే సజ్జా చేసి ఇప్పుడు అది తీసేసి ఇప్పుడు దీన్ని టోటల్గా వుడ్ వర్క్తో అవుతుంది. ఒకప్పుడు ఇట్లా ఇంత మెటీరియల్ తగ్గుతుండే, ఇదంతా క్యాన్సల్ అయిపోతుంది. చూసిన ఇంత ఇటుకలు, ఇంత సిమెంటు, ఇంత స్టీల్ అన్నీ పోయి ఇప్పుడు బాక్స్లో తయారు చేసి వుడ్తో తయారు చేసి దాని మీద గ్రానైట్ పెట్టేస్తుంది. చాలా ఈజీ వర్క్. ఇంత మెటీరియల్, ఇంత వెయిట్ మన ఇంట్లో ఉండదు. సో చూడొచ్చు వర్క్ గోయింగ్ ఆన్ స్టిల్. ఈరోజు 3వ రోజు రాజా, సండే స్టార్ట్. ఇలా 9th యాక్చువల్లీ 7th స్టార్ట్ అయింది వర్క్. చూడవచ్చు. సో సజ్జాబీ ఇప్పుడు వెళ్ళిపోతుంది, ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ ఉంది. ఆ బీమ్ వర్క్ వదిలేసి సజ్జా తీసేసినాం. సో ఇంత ఓపెన్గా అయిపోయింది ఇప్పుడు కిచెన్, డైనింగ్ హాల్, కిచెన్. సో ఈ పరంగా ఇప్పుడు కనబడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఆర్చి ఇచ్చి క్రాకరీ యూనిట్ ఏడ పెట్టాలి అంత ప్లాన్ చేద్దాం స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఇది తీసినాం కదా, నెక్స్ట్ ఐడియా వస్తుంటుంది. సో చూద్దాం ముందుకు ఇంకా ఎట్లా కంటిన్యూ అవుతుంది. ఇందాక ఆర్చి తీసేసినప్పుడు ఆర్చి అయితే ఎంత తీసినాం. ఇక్కడ ఇవి సజ్జా ఉండే కదా, సజ్జా తీసేసి, ఎందుకంటే సజ్జా వస్తుండే ఆర్చి చిన్నగా అవుతుందని మళ్ళీ సజ్జా తీపించిన. ఇది ఈ ఆపోజిట్ మనము ఎట్లా కబోర్డ్ వర్క్ చేస్తున్నాం కదా, ఆడ వుడ్తోనే వచ్చేస్తుంది సజ్జా అనుకుంటా నాకు తెలిసి. కింద మీద కబోర్డ్స్ వస్తాయి. ఇది తీసేసిన మొత్తం. సో నేను అనుకునేది ఏంటంటే కిచెన్ ప్లాట్ఫారం ఆ కొర నుంచి ఇట్లా తిరిగి మొత్తం ఈ గోడ వరకు వేసి మళ్ళీ ఇక్కడి ఎల్ తిరుగుతుంది. ఏం దాకా ఈ కొన దాకానా లేకుంటే ఏం దాకానా చూసి దాని కింద మొత్తం సెల్ఫ్లు మీద గ్రానైటు ఆరు ఇది చెక్కతోనే ప్లాట్ఫారం కట్టాలి సెల్ఫ్లు, దాని మీద గ్రానైట్ బండ పెట్టేద్దాం అనుకుంటున్నాం. దీని మీద ఇక్కడ దేవుంది వస్తుంది. దేవుంది ఎక్కువ జాగ తీసుకోవద్దు మనం. నాకు 2.5 feet కిచెన్ ప్లాట్ఫారం ఎంత ఉంటుందో 18 inch 2 feet వాట్ ఎవర్ అంత తీసుకొని అక్కడ పెట్టేసి ఇక్కడ వచ్చే రోషని ఆ గుడిలో వచ్చేటట్టు దాని మీద కబోర్డుకు వచ్చి ఒక గ్లాస్ పెడితే ఆ రోషని మనకి ఇక్కడ కొడుతుంది కబోర్డు రెక్కకు. సో ఫాల్ సీలింగ్ ఇక్కడ చేద్దాము. ఈ గోడ పని ఉంది, గోడ ఆ పిల్లర్ లేవల్లో వేపిస్తా, తీపిచ్చేసి కొద్దిగా జాగా పెరుగుతుంది అక్కడ. ఇందాకైతే అయింది, ఇది మొత్తం తీసేస్తున్నా, ఇక స్లైడింగ్ వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ అయితే ఈ కబోర్డ్లే మనం వాడుకుందాం అనుకున్నాం కదా, ఇక్కడ ఫాల్ సీలింగ్ చేసి కబోర్డు సైజు రెక్క సైజ్ చిన్నగా చేసేద్దాం. ఇదన్నీ ఇప్పేసి మళ్ళీ ఫిట్టింగ్ చేపిద్దాం. ఇక్కడ వచ్చి బాత్రూమ్ వస్తుంది, ఇక్కడ వాల్ వచ్చేస్తుంది, ఈ నుంచి ఈ వరకు వాల్ వచ్చేస్తుంది, ఆడ వెస్టర్న్ కుండీ వచ్చేస్తుంది, ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఈ డ్రెస్సింగ్ ఏరియా ఈ కబోర్డ్ లెవెల్లో ఒక డోర్ వచ్చేస్తుంది. మళ్ళీ డోర్ ఇప్పుకొని లోపల పోతే ఇక్కడ టాయిలెట్కు లోపల ఇక్కడ మధ్యలో కానీ కొనాకు కానీ డోర్ ఇచ్చేసి ఇక్కడ సెల్ఫ్లు కొన్ని సబ్బులు డ్రెస్సింగ్ రూమ్ లెక్క చేస్తాం. సో ఇదైతే మేస్త్రి పని ఉంది, ఇదంతా నేను చేపించేస్తా. ఇది ఇక్కడ పైప్ లైనింగ్ వర్క్ ఉంది, ఇక్కడ ఇది నేను చేపించేస్తా. ఇక ఈ డోర్లది మొత్తం ఫ్రేము గ్రానైట్తో చేపిద్దాం అనుకున్నాం. అది ఫాల్ సీలింగ్ అయినాక పిలుస్తా. నా దగ్గర కిరాయికి ఉండిపోయిండు,
ఫాల్ సీలింగ్ ఆయన వస్తాడు. ఆయనతో ఎస్టిమేట్ మీద నేను తీసుకుంటా, ఇట్లా చేస్తే బాగుంటుంది. ఫాల్ సీలింగ్ దీనికి ప్లేనా లేకుంటే ఏమైనా ఫ్యాన్ మధ్యలో ఏమైనా డిజైన్ ఇద్దామా, ఏదైనా ఫొటోస్ ఉంటే పెడితే నేను ఆ టైప్ ఆఫ్ చేపిస్తా. ప్రజెంట్ ఈ పొజిషన్లో వచ్చింది. ఇంకా ఒకసారి మేస్త్రి పని అయినాక ఒకసారి వచ్చిపోతే ఇంకా డీటెయిల్గా ఎవరైతే మా శివ కార్పెంటర్ ఉండో ఆయనకు చెప్పేయచ్చు, ఇట్లా ఇట్లా రావాలని చెప్తే ఆ హిసాబ్తో ఆయన పోతాడు. మళ్ళీ ఆయన చేసిన పని ఏమైనా వీడియో ఉంటే వీడియో పెడతాను నేను. ఇక్కడ డోర్ ఉండే పెద్దది తెలుసు, అది ఇది ఇప్పుడు జస్ట్ తీసేసినాం. సో ఇక్కడ స్లైడింగ్ డోర్ యూపీవీసీది పెడదాం అనుకుంటున్నాం. ఇంక ఇప్పుడు వాళ్ళందరికీ పిలిచి ఎంత సైజు ఎంత ఎస్టిమేట్ అవుతుంది ఒకసారి కనుక్కోవాలి ఇప్పుడు. సో ఇప్పటిదాకా ఈ బ్రేకింగ్లోనే టైం పెట్టినాం. ఇప్పుడు ఒక్కొక్కరికి పిలిచి ఫాల్ సీలింగ్ వాళ్ళని, యూపీవీసీ వాళ్ళని, డబ్ల్యూపీవీసీ వాళ్ళని పిలిచి, ఇంక టైల్స్ వాళ్ళని పిలిచి ఎస్టిమేట్ తీసుకోవాలి, ఏది వేస్తే బాగుంటుంది. ఇక డిస్కషన్స్ అవుతుంటాయి కంచి. ఇప్పటిదాకా బ్రేకింగ్ అంటే ఏదేది ఇరగొట్టాలో అదన్నీ ఇరగడం అయింది. సో ఇక ముందుకు చూద్దాం, కంటిన్యూ చేద్దాం. చూడండి, బాత్రూమ్ సౌత్ టైల్స్ మొత్తం రిమూవ్ అవుతున్నాయి. ఈ ప్లేస్లో ఇప్పుడు తీసి వస్తుంది ఉండి టైల్స్ అన్నీ రిమూవ్ అయినాయి. సంబంధించిన ఛానల్స్ ఇవన్నీ ఫాల్ సీలింగ్ పనికొస్తాయి. సో ఫాల్ సీలింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సో ఇంతకుముందు ఫాల్ సీలింగ్ వద్దనుకున్నా, కానీ ప్రజెంట్ ట్రెండ్ బట్టి ఫాల్ సీలింగ్ చేయవలసి వస్తుంది. ఎందుకు ప్రొఫైల్ లైట్స్ వస్తాయి కదా, ఆ లైట్స్ కోసం ఫాల్ సీలింగ్ మస్ట్. కాకపోతే 1 ఫీట్ తీసుకుంటారు చాలా మంది, ఇప్పుడు 6 ఇంచెస్ తీసుకుంటున్నాం. 6 ఇంచ్ అంటే చాలా హైట్ తగ్గదు, 6 ఇంచెస్ తగ్గుతుంది. దానివల్ల పెద్దగా మనకు ఫరక్ పడదు, అంటే హైట్ ఉన్నట్టే ఫీల్ అవుతుంది. చూద్దాం ఇప్పుడు వర్క్స్ స్టార్ట్ అవుతుంది. వర్క్ వచ్చేసారు ఫాల్ సీలింగ్ సంబంధించిన వాళ్ళు. ఇంకా ఎట్లయితే ముందుకు చూద్దాం. చూడొచ్చు ఇక్కడ కిచెన్ వాల్ కొద్దిగా లోపల చేస్తున్నాం. యాక్చువల్లీ ఆడ పిల్లర్ వచ్చినందుకు, ఆడ పిల్లర్ అడ్డం వచ్చింది, ఇక్కడ బాక్సింగ్ సరిగ్గా ఎత్తలే, అందుకోసం ఇదంతా తీసి కొద్దిగా వాల్ ఇక్కడ జరిపి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. సో ఈరోజు సండే ఈ వర్క్స్ ఇట్లా నడుస్తుంది. ఇక్కడంతా వాల్ తీసేసినాం. ఇక్కడ ఫాల్ సీలింగ్ పట్టి నిన్న ఇక్కడ గాలి ఇయ్యాలి, ఇక్కడ అయిపోయింది. వచ్చి ఇక్కడ
బాత్రూంలోవి పట్టి, ఇక్కడవి ఫాల్ సీలింగ్, పీవీసీ తెలుసు, పీవీసీ ఫాల్ సీలింగ్. సో ఆల్రెడీ మట్టి తీసేసినాం మొత్తం, అంటే గ్రానైట్ మీద మార్బుల్ అంతా ఎరుగొట్టి తీసేసినాము. సో దీని మీద టైల్ వేద్దాం అనుకుంటున్నాం, కానీ కనుకైతే ఇక్కడ చూడొచ్చు మొత్తం మట్టే ఉంది, అంటే ఉష్కనే ఉంది. ఖాళీ డైరెక్ట్ ఉష్క వేసి ఇక్కడ మీద మార్బుల్ వేసేసారు. ఇట్లా ఉష్క ఉంటే లోపల చీమలు ఇట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే చెదలు వచ్చే కారణం ఇదే, 100% ఇదే. ఈ బిల్డింగ్లో, ఈ అపార్ట్మెంట్లో చెదలు ఉంది అన్ని జాగాల. ఎందుకు వచ్చింది అనుకుంటున్నాం, కానీ రీజన్ ఇదే. ఒక్కసారి చెదలు పురుగు మీదికి వచ్చింది అనుకో, కింద నుంచి వాళ్ళకు ఉండడానికి మంచి ప్లేస్ అనమాట ఇదంతా. ఇక్కడ ఉంటే ఇక తోవ పట్టుకొని ఎక్కడెక్కడ చెక్కలు ఉన్నాయి, చెక్కలు తినుకుంటూ పోతాయి. చెక్క ఏం చేసిరంటే వీళ్ళు ఈ చెక్కని ఈ నుంచి మొత్తము స్లాబ్ టచ్ చేసారు, అంటే 3-4 ఇంచులు కింద చేసారు. చేసినందుకు ఆ కింద నుంచి తినుకుంటూ వస్తుంటుంది, ఇట్లా మొత్తం తింటుంటుంది. తిని ఈ చోకడంతా పోకలు చేస్తుంది. ఎట్లయితే మీకు చూపెట్టిన ఇంతకుముందు ఇక్కడ వాటి ఇక్కడ చూడొచ్చు, మొత్తం పచ్చిగా ఉంది మట్టి. ఎందుకు ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ క్వాలిటీ వర్క్ కాలేదు, ఎందుకంటే మాకు తెలుస్తున్నది ఇక్కడంతా ఉష్క బయటికి కనబడుతుంది రోజు. ఐ థింక్ ఇక్కడ బాత్రూమ్లా వాటర్ ప్రూఫింగ్ మేబీ సరిగ్గా చేయనందుకు ఆ నీళ్ళంతా కిందికి పోయి ఇక్కడంతా పచ్చిగా స్టార్ట్ అయింది. చూసారు కదా, ఈ పచ్చితనము ఇక్కడ స్టార్ట్ అయింది. దీనివల్ల బాత్రూమ్ డోరు జల్దీ తినేసింది. సో ఇప్పుడు ఇక్కడ వాటర్ ప్రూఫింగ్ చాలా పర్ఫెక్ట్గా యాజ్ పర్ సిస్టమ్ ఎట్లా చేయాలని ఆ రకంగా చేపించి వర్క్ చేపిస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ మొత్తం బిల్డింగ్లో ఉన్న ప్రాబ్లం ఇదే. ఇక్కడ మట్టి అంత లూజ్ ఉంది, దీనివల్ల చెదలు ఒక్కసారి మీదికి ఎంటర్ అయిపోతే ఇంకా అది కంటిన్యూ కింద నుంచి వెళ్ళి చెక్కనంతా తినేసింది. సో ఇక్కడ నా అపార్ట్మెంట్లో అవి అదే ప్రాబ్లం అయింది. ఇక్కడ అంత చెదలు డోర్ని బి తినేసింది, అంత హోల్స్. సో ఇక్కడ చూడొచ్చు ఇదంతా చెదలు చూసారు కదా, ఇగో చైనా పోతుంది. సో ఇవన్నీ ఇప్పుడు చేంజెస్ అవుతున్నాయి. గ్రానైట్ వర్క్, గ్రానైట్ చౌకట్ పెట్టే ఆలోచన ఉంది, చూద్దాం ముందుకు. ఓకే, చెప్పినట్టు పని పెరుగుతూనే ఉంటుందని ఇప్పుడు ఇది తీసేస్తున్నాము. ఎందుకు తీస్తున్నామంటే ఇక్కడ స్పేస్ బాగా తీసుకుంది, మీరు చూడొచ్చు ఇంత జాగా. ఇప్పుడు మనం చెక్కతో చేపిస్తే చాలా తక్కువ అవుతుంది జాగా. ప్లస్ ఇక్కడ గోడ కట్టారు, ఇది ఇంత జాగా ఆక్యుపై చేస్తుంది. సో మనం చెక్క ఏడి తీసుకుంటే ఇక్కడ జాగా యూస్ఫుల్ వస్తుంది. సో అందుకోసం ఈ వర్క్ బి పెరిగింది. సో నేను అన్నట్టు వర్క్ చేసిన కొద్దీ ఆలోచనలు చేంజ్ అవుతుంటే వర్క్ పెరుగుతుంటుంది. మనం అనుకున్నాం ఒకటి, అయితేనే ఉంది ఒకటి. సో ఇప్పుడు ఇక్కడ గోడ ఆల్రెడీ వెళ్ళిపోయింది, మళ్ళీ ఆడ గోడ కట్టాలి. సో కిటికీ వెళ్ళిపోతుంది. సో వర్క్ గోయింగ్ ఆన్ కంటిన్యూ.